సూపర్ హెల్తీ అండ్ సూపర్ టేస్టీ వెజిటబుల్ జొన్న పరోటా రెసిపీని షేర్ చేస్తున్నానండి. జనరల్ గా మనము హెల్తీ రెసిపీస్ టేస్టీగా ఉండవు అనే అపోహలో ఉంటామండి. బట్ అది 200% రాంగ్ అనమాట. మీరు ఈ రెసిపీని టేస్ట్ చేస్తే అసలు ఆ మాట ఎంత రాంగ్ అనేది మీకు అర్థమవుతుంది. అసలు ఎంత యమ్మీగా ఉంటుందో, పైపెచ్చు ఎన్నో పోషకాలు ఉంటాయండి. మనకి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. మొక్కజొన్న పొత్తు చూడండి, మనకి తినే కొద్దీ కూడా భలే కమ్మగా టేస్టీగా ఉంటుంది కదా. ఇంకా దీని గురించి మనం రెసిపీ చేసుకుంటూ మాట్లాడుకుందాము. ముందుగా నేను ఇక్కడ జొన్న పిండి ఈ కప్పుతో 2 కప్పులు తీసుకుంటున్నానండి. చిన్న కప్పు అనమాట. దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకున్నాను. 1 టీ స్పూన్ వాముని చేతితో జస్ట్ అట్లా నలుపుకుని వేసుకున్నాము. ఒక కప్పు నిండా ఆనియన్ తరుగు, ఒక 4-5 పచ్చిమిర్చి సన్న కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక కప్పు నిండా పాలకూర తరుగు, ఒక కప్పు నిండా క్యారెట్ తురుము, అదే విధంగా కాలీఫ్లవర్ ని విధంగా గ్రేట్ చేసుకున్నామండి. ఆ కాలీఫ్లవర్ తరుగు యాడ్ చేసేసుకున్నాము. సొరకాయని ఈ విధంగా గ్రేట్ చేసుకుని పెట్టుకున్నాము. సొరకాయని యాడ్ చేసేసుకున్నాము. ఇంకా దీంట్లో కరివేపాకు తరుగు యాడ్ చేసుకున్నాము. అదేవిధంగా ఒక బౌల్ నిండా కొత్తిమీర తీసుకుని ఆ కొత్తిమీరను కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నాం, సన్నగా చాప్ చేసుకుని. తర్వాత అల్లాన్ని ఈ విధంగా గ్రేట్ చేసుకుంటున్నామండి. చాలా బాగుంటుంది అనమాట. ఇంకా వీటన్నిటిని చేతి ఇలా మెదుపుకున్నట్టు చేసుకుంటే ఏంటంటే ఆ వెజిటబుల్స్ లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది అనమాట. సాల్ట్ కూడా వేసాం కదా, సో అస్సలు మనం వాటర్ వేయకూడదండి. వాటర్ లేకుండానే ఆ వెజిటబుల్స్ నుంచి వచ్చేటువంటి ఆ జ్యూసెస్ తోటే మనకి పిండి అంతా కూడా కలుపుకోవాలన్నమాట. అసలు మనకి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. దాని నుంచి రిలీజ్ అయిన జ్యూసెస్ సరిపోతాయి మనకి స్టార్టింగ్ లో పొడి పొడిగా ముద్ద అవనట్టు అనిపిస్తుందండి. కానీ ఇదంతా మనం కలిపేసుకుని ఒక పక్కకి చేర్చుకున్నట్టు చేర్చి మూత పెట్టేసి 20 నుంచి 25 నిమిషాల పాటు పక్కకు వదిలేస్తామండి. అప్పుడు చక్కగా పిండి అంతా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. నేను పక్కకు పెట్టేసుకుంటున్నాను. పక్కకి చేర్చినట్టు మొత్తం అంతా ఈ విధంగా పెట్టేసుకుని ఇంకా మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు మనము ఆ విధంగా ఉంచేస్తామండి. ఆఫ్టర్ 20 మినిట్స్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మూత పెట్టేసానండి. అది నానేలోపు దీనికి కాంబినేషన్ లో రైతా చేస్తున్నానండి. రాడిష్ రైతా అనమాట. ముల్లంగితో రైతా చేసుకుంటున్నాము. ముల్లంగిని పైన పీల్ ఆఫ్ చేసి గ్రేటర్ సాయంతో గ్రేట్ చేసేసుకుంటాము. దాంట్లో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని, బేసికల్ గా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని అరగంట నుంచి గంట వరకు అట్లా ఉంచేస్తామండి. మొత్తం మిక్స్ చేసుకుని ఆఫ్టర్ 1 అవర్, మీకు సమయం ఉంటే గంట పెట్టుకోండి, లేదా హాఫ్ అన్ అవర్ కూడా సరిపోతుంది. ఆఫ్టర్ 1 అవర్ చక్కగా దాంట్లో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని ఈ విధంగా స్క్వీజ్ చేసేసుకుని ఆ వచ్చింది మనం ఒక బౌల్లోకి వేసుకుంటాం అనమాట. ఆ విధంగా స్క్వీజ్ చేసేయడం వల్ల ఏంటంటే ముల్లంకి ఒక రకమైనటువంటి ఒక స్మెల్ ఉంటుందండి. ఆ రా స్మెల్ అంతా పోయి ఆ సాల్ట్ లో ఇది మ్యారినేట్ అయ్యి భలే ఉంటుందో. ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి. వాటర్ స్క్వీజ్ చేసినటువంటి ఆ రాడిష్ తురుము, చిన్న కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర తరుగు కొంచెం అండి, 4-5 పచ్చిమిర్చి ముక్కలు, అదేవిధంగా రోస్టెడ్ జీరా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. అదేవిధంగా తిక్కు కర్డ్ ఒక 3-4 టేబుల్ స్పూన్లు వేసుకుని మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకుంటామండి. టోటల్ గా కలిసేలాగా. ముల్లంగితో రైతానా అని మొహం చిట్లించిన వాళ్ళు కూడా ఇది తిన్నాక మళ్ళా చేసుకుని తింటారండి. జస్ట్ అట్లా టైం పాస్ కూడా చేసుకుని తింటాం అనమాట. అంత కమ్మగా, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసేసుకున్నాను నేను. ఈ లోపు మనం ఇందాక కలుపుకున్నటువంటి పిండి కూడా పర్ఫెక్ట్ గా నానిపోయి ఉంటుందండి. 20 మినిట్స్ తర్వాత ఆఫ్టర్ 20 మినిట్స్ ఆ వెజిటబుల్స్ లోంచి ఆటోమేటిక్ గా వాటర్ కంటెంట్ వస్తుందండి. అందుకనే మనం అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు అనమాట. వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే లూజ్ అయిపోతుంది నానిన తర్వాత. ఇప్పుడు మనకి సరిపడా వాటర్ ఆటోమేటిక్ గా వచ్చింది కాబట్టి చూసారా ఎంత బాగా కలిసిపోయిందో. మొత్తం సాఫ్ట్ గా అయిపోయింది. ఇప్పుడు మనకు బాల్స్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. అదే మనం వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి స్టార్టింగ్ లో, మనకి ఈ విధంగా బాల్ అవ్వదు, మనం పరోటా కూడా చేసుకోలేము అనమాట. కాబట్టి అస్సలు వాటర్ యాడ్ చేయకండి. ఇంకా మనకి పిండి రెడీ అయిపోయింది. పిండిని ఈ సైజులో బాల్స్ చేసుకుంటే 10 అవుతాయండి మనం కలుపుకున్న పిండికి. అంటే 10 రోటీస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు తడి క్లాత్ మీద ఈ విధంగా చక్కగా పల్చగా ప్రెస్ చేసేసుకుని ఆ క్లాత్ ని తీసుకుని, ఆల్రెడీ నేను తవా పెట్టేసుకున్నాను హీట్ కి, ఆ తవా మీద జస్ట్ వేసి పైనుంచి క్లాత్ ని తీసేయడమేనండి. ఈజీగా వచ్చేస్తుంది. మనకి ఎక్కడ బ్రేక్ అవడం గానీ ఏది ఉండదు అనమాట. పల్చగా చేసుకోవాలి చక్కగా. ఇంకా పైనుంచి తెల్ల నువ్వులు గానీ నల్ల నువ్వులు గానీ కొద్దిగా లైట్ గా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. అలా మీ దగ్గర ఉన్న పిండి అయ్యేంత వరకు సేమ్ థింగ్ రిపీట్ చేయండి. తడి క్లాత్ మీద జస్ట్ అట్లా రోటీని వాటర్ సహాయంతో స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దాన్ని తీసుకెళ్లి ప్యానం మీద మనం రివర్స్ చేసి పైనుంచి క్లాత్ ని తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ ని ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ మనం ఆయిల్ ని స్ప్రింకిల్ చేసుకుంటూ రెండు వైపులా రెడ్డిష్ బ్రౌన్ కలర్ కి వచ్చే వరకు మనము కాల్చుకుంటామండి. అసలు ఎంత యమ్మీగా ఉంటుందంటే చెప్పలేను నేను. పైగా మనకి ఎన్నో పోషక విలువలు లభిస్తాయి అనమాట. దీంట్లో మనకు కావాల్సినంత ప్రోటీన్, కావాల్సినంత ఫైబర్ ఉంటుందండి. కాన్స్టిపేషన్ అనే సమస్య ఉండదన్నమాట. మనకి రోజులో ఫైబర్ ఖచ్చితంగా తీసుకోవాలండి. ఫైబర్ మంచిగా ఉంటే ఏంటంటే మనకి ఏ విధమైనటువంటి గట్ ప్రాబ్లమ్స్ రావు. ఈ వేడివేడి జొన్న పరోటాలను విత్ వెజిటబుల్స్, కొత్తిమీర పల్లి చట్నీ, ముల్లంగి రైతాతోటి సర్వ్ చేయడం జరిగిందండి. మనిషికి 2 పర్ఫెక్ట్ గా సరిపోతాయి.
అయిపోతాయి అనమాట. వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చండి. డయాబెటిక్ పేషెంట్స్ కి అయితే వరం అని చెప్పుకోవచ్చండి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట. హెల్దీ ఫుడ్ నే తినాలి, హెల్దీగా ఉండాలి, హెల్దీ లైఫ్ స్టైల్ ని ఫాలో అవ్వాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ, పైగా టేస్టీ రెసిపీ అండి. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైంది. మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది. అన్నిటికన్నా మించి నాకు చాలా చాలా ఉత్సాహాన్ని ఇస్తుందండి ఇంకొన్ని వీడియోలు చేయడానికి.